పాకిస్తాన్‌లో ప్రజల చేత ఎన్నికయ్యే ప్రధానమంత్రి ఉంటాడు. ప్రభుత్వం ఉంటది. సంకీర్ణం గావచ్చు, డైరెక్ట్‌గా గావచ్చు ఉంటది. కానీ వాడి చేతిలో ఏ అధికారం ఉండదు. వాడు ఐఎస్ఐ చెప్పినట్టు నడవాలా? లేదంటే అమెరికా చెప్పినట్టు నడవాలా? లేదా చైనా చెప్పినట్టు నడవాలా? అయన్నీ వదిలేద్దాం. బట్ వాళ్ళ దేశంలో అయితే వాడికి ఎట్టాంటి అధికారం ఉండదు. సైన్యాధ్యక్షుడే ఫైనల్‌గా నడిపిస్తుంటాడు. పేరుకి ప్రపంచ దేశాల ముందు మాత్రం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం అని చెప్తుంటాడు. దానికి సాక్ష్యం భోజనం పిలిచి పెట్టింది అసీం మునీర్‌కి తప్ప షాబాజ్ షరీఫ్‌కి కాదు ట్రంప్. అలాగే ఇప్పుడు వ్యవహారాల్లో జనం దగ్గరికి తిరుగుతున్నదేమో షాబాజ్ షరీఫ్. తెర వెనక నుండి కథ నడుపుతున్నటువంటోడు అక్కడ ఉన్నటువంటి సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్. అట్లాగా ఒక పపెట్ ప్రభుత్వం ప్రస్తుతం ఇరాన్‌లో నడుస్తోందా అంటే అవుననిపిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల మీద దాడులు చేయొద్దని పెజెష్కియాన్ పదే పదే చెప్పినా సరే వాళ్ళ సైన్యం పట్టించుకోవట్లేదు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. అతను ప్రజల చేత ఎన్నికయ్యాడు. కానీ పరిపాలన మాత్రం ఐఆర్‌జీసీనే చేసుకొస్తుంది అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది. ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా? పాలన ఐఆర్‌జీసీ తన చేతిలోకి తీసుకోబోతుందంటే అవుననే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. తదుపరి సుప్రీం లీడర్గా ప్రకటించినప్పటికీ మొక్తజా ఖొమైనీ ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం, ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాజకీయ ప్రతిష్టంభనలో కూరుకుపోయిన దరిమిల ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పాలన మీద పట్టు బిగించినట్టు విశ్లేషణలు చెప్తున్నారు. ఓ నివేదిక ప్రకారం అధ్యక్షుడు పెజెష్కియాన్ నిర్ణయాలు ఐఆర్‌జీసీ నిలుపుదల చేయడంతో పాటు పాలనలో తమ ప్రభావాన్ని మరింత పెంచుతోంది. కార్యనిర్వాహక వర్గం పాత్రను కూడా తగ్గిస్తోంది. అంతేకాదు అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థల మీద కూడా ఐఆర్‌జీసీ పట్టు పెంచుకుంటోంది. గత గురువారం ఇంటెలిజెన్స్ శాఖ మంత్రి నియమించేందుకు అధ్యక్షుడు ప్రయత్నిస్తే ఐఆర్‌జీసీ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిదీ జోక్యంతో ఆ ప్రయత్నం విఫలమైంది. హుస్సేన్ దేగన్ సహా ప్రతిపాదిత నేతల పేర్లను వాహిదీ బుట్టదాఖలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అన్ని తనఖాను సొన్నంలో జరగాలని వాహిదీ పట్టుబడుతుండటంతో అధ్యక్షుడు మారు మాట్లాడలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను వివరించేందుకు సుప్రీం లీడర్గా ప్రకటించిన మొక్తజా ఖొమైనీతో భేటీ కావాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రయత్నించినప్పటికీ ఆయన దర్శనం లభించడం లేదని నివేదిక వెల్లడించింది. అమెరికా ఇరాన్ దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖొమైనీ మృతి చెందారు. ఆ తర్వాత మొక్తజాను సుప్రీం లీడర్గా ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. తాజాగా పెజెష్కియానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అనేక సందేహాలు వస్తున్నాయి. దీని వెనక కూడా ఐఆర్‌జీసీ హస్తం ఉందని భావిస్తున్నారు. అయితే అధికారిక ఛానల్ సహా పలువురు అధికారులు మొక్తజా ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్తున్నారు. మరోవైపు మొక్తజా కార్యాలయాన్ని ఐఆర్‌జీసీ తమ ఆధీనంలో తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లెబనాన్కి చెందినటువంటి షియా ఇస్లామిక్ పార్టీ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లాని మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఐఆర్‌జీసీ ప్రయత్నిస్తున్నట్టు మరో నివేదిక వెల్లడించింది. 2024లో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధం అనంతరం హిజ్బుల్లా మిలిటరీ స్ట్రక్చర్ మీద భారీగా దెబ్బతింది. తాజాగా దీన్ని బలోపేతం చేసేందుకు ఐఆర్‌జీసీ కీలక అధికారి నియమించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఐఆర్‌జీసీకి చెందిన కీలక ఇమాం హుస్సేన్ యూనివర్సిటీ మీద దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వర్సిటీలో అధునాతన ఆయుధాల తయారీ మీద పరిశోధనలు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ అధికారులు చెప్పుకొచ్చారు.